హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియో క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. మనకి తమిళలో చూసే ఉంటారు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసి మొత్తం సింపుకుంటారు, అది చేస్తారు ఇది చేస్తారు కదా. మరి అలెగ్జాండరు ఈ ప్రపంచాన్ని గెలవలేదు, మరి గెలిచిందని ఎట్లా ఒప్పుకుంటారు మీరు? ఈ పుస్తకాలలో రాసింది ఒకటి ఉంటుంది, మనకు రియాలిటీగా ఒకటి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియానే గెలవలేదు, ప్రపంచాన్నే గెలవలేదు. మరి అలాంటప్పుడు అలెగ్జాండర్ ప్రపంచ విజేత ఎట్లా అయిండు నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఈ ఇండియాకి వచ్చినప్పుడు అలెగ్జాండర్ ఇండియాని గెలుద్దామని చెప్పేసి వచ్చినప్పుడు ఏమైందంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఏవైతే దేశాలు ఉన్నాయో, ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర దాకా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ బార్డర్ నుంచి వెళ్ళి మన ఇండియాకి ఎంటర్ అవుదాం అన్నటువంటి ఆ టెరిటరీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత పురుషోత్తముడు అని చెప్పేసి ఒక రాజు చేతిలో అలెగ్జాండర్ ఓడిపోతాడు. మరి ఓడిపోయినటువంటి ఈ రాజు ఏది మనకి అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసి మొత్తం కూడా ఏది మనకి పుస్తకాల్లో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఏమైనా ఉంటుంది అంటే మాత్రం ఈ ప్రపంచాన్ని మొత్తం గెలిచిండు అని చెప్పేసి రాస్తున్నారు. కానీ ఎక్కడైతే ఈ ఓడిపోయింది కదా, మరి ఇక్కడ ఓడిపోయింది కదా, మరి ఓడిపోయినప్పుడు మరి ఇక్కడ ఎట్లా ప్రపంచాన్ని గెలిచిండు, ఎట్లా ప్రపంచ విజేత అలెగ్జాండర్ అయ్యిండు, అదొక్కటి నాకు అర్థం కాలేదు. ఎన్నటి నుంచో డౌట్ కొట్టుకుంటా ఉన్నది, ఏం చేయాలో అర్థం అవుతలేదు. అంటే మనకి లైక్ ఈ ప్రశ్న ఎలా వచ్చిందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ మనకి లైక్ ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే ఎలా చెప్పాలి మీకు, ఈ చరిత్రను ఒకసారి అటు ఇటు తర్జుమా చేస్తుండే ఈ యొక్క ఆలోచన వచ్చిందనమాట. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవాడు ఈ ప్రపంచాన్ని గెలిచిండు అంటున్నారు కదా. ఈ ప్రపంచాన్ని గెలిస్తే మరి ఏ దేశాలని గెలుచుకుంటూ వచ్చిండు, ఎక్కడెక్కడ నుంచి వచ్చిండు, ఎలా జరిగింది, ఈ సంబంధించినటువంటి గురువు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ ఉంటాయి కదా. అందులో చరిత్ర కనుక మనం తవ్వి చూసుకున్నట్లయితే ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో, ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అరిస్టాటిల్ అంటారనమాట వీళ్ళ గురువుని. ఈ అరిస్టాటిల్ దగ్గరికి పోతారనమాట. ఎవరు? ఈ అలెగ్జాండర్. నేను ఇట్లా ఈ ప్రపంచాన్ని గెలుద్దాం అనుకుంటున్నా, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నా గుప్పట్లోకి తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటారనమాట. అన్న వాళ్ళే సో అండ్ సో ఇలాబో అలాబో అది మొత్తం కూడా ప్లానింగ్ అనేది ఇస్తారు కదా. ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఈ ఏదైతే మనకి అఖండ భారత్ ఉందో, ఈ భారతదేశాన్ని వైపు మాత్రం నువ్వు వెళ్ళకు, అటుముఖాన వెళ్తే మాత్రం నువ్వు మళ్ళీ తిరిగి రావు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అలా అంటారు ఎందుకు గురువు గారు, నేను ప్రపంచాన్ని గెలవడానికి పోతున్నా అని చెప్పేసి అంటే, అయినా కానీ వినకుండా, ఎంత చెప్పినా కానీ వినకుండా పోతున్నాను అనమాట. నువ్వు ఎట్లైనా పోతున్నావు కదా, పోయి రాంగా నాకు అక్కడ ఉన్నటువంటి గుప్పెడంతా మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకురా అని చెప్తున్నాను అనమాట. ఎవరు? ఈ అరిస్టాటిల్. మరి అక్కడి నుంచి వచ్చి బరాబరే అన్ని గెలుచుకుంటా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పురుషోత్తముడి చేతిలో ఓడిపోతాడు కదా. ఓడిపోయినప్పుడు మరి ఈ ప్రపంచ విజేత ఎట్లా అయింది అన్నది నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా కానీ అంటే లైక్ మరి ఇంకా కొన్ని బుక్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పురుషోత్తముడితో చేతులు కలిపేసి ఇట్లా అయింది, అట్లా అయింది, అలా అయింది, ఇలా అయింది అని చెప్పేసి చాలా కట్టుకథలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో రాశారనమాట. ఇట్లా మనకి బుక్స్ మార్చడంలో వీళ్ళు పెద్ద అది కదా గొప్ప అదవుతారు వీళ్ళు. నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి మార్పులు అది ఇది చేస్తూనే ఉంటారు, అది మాత్రం మనందరికీ కూడా తెలిసిందే. మరి అక్కడ గెలవనోడు ప్రపంచ విజేత ఎట్లా అయిండు, ఈ పేరు ఎట్లా వచ్చింది, అది నాకు అర్థం కాలే. మన అఖండ భారత్లో ఒక చిన్న రాజు పురుషోత్తముడితో ఓడిపోయినటువంటి అలెగ్జాండర్ ప్రపంచ విజేత ఎట్లా అయిండు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో నాకు ఇంతవరకు అది కొడతలే, సెన్స్ అసలు అర్థమవుతలే. ప్రపంచాన్ని గెలిచిండు అని చెప్పేసి ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ పడి అంటే లైక్ కొన్ని ఆర్టికల్ చదివినప్పుడు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. మొన్న ఇది మన నాన్వేషన్ బ్రో లేడు, ఆయన పోయొచ్చిండు అనమాట, ప్రపంచ విజేత అది ఇది అని చెప్పేసి గొప్పలు చెప్పిండు అనమాట. గొప్పలు చెప్పినప్పుడు నాకు అర్థం కాలే, ప్రపంచాన్ని ఎట్లా గెలిచిండు, ఇక్కడ పురుషోత్తముడి చేతిలో ఓడిపోయిందని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. మరి ఎట్లా మరి గెలిచిండు ప్రపంచాన్ని నాకు అర్థం కాలే. ఈ ఇండియాని గెలవనప్పుడు మరి ప్రపంచాన్ని ఎట్లా గెలిచిండు అది అర్థం కాలేదు. ప్రపంచ విజేత అని పేరు ఆ పేరు ఎట్లా వచ్చిందంటే ఈ బుక్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడైతే ఈ ఎల్వావ్ అవుతూ వచ్చినాయో అప్పుడు ఏమైందంటే ట్రాన్స్లేటింగ్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనది మనం గొప్పలు చెప్పుకోవడం కంటే మనం గొప్పలు చెప్పుకో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, మన హైందవ మతం గురించి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్, మన భారతదేశం గురించి గొప్పలు చెప్పుకుంటే ఎప్పుడు కూడా మనమైతే చెయ్యం, అది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, మనం ఎప్పుడైతే మన శత్రువు అయినప్పటికీ కూడా
మనతోని కలిసిపోతే మనమైతే కలిసిపోతాం. అదేవిధంగా ఒక రాజు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆయన చేతిలో ఆయుధం లేకపోయినా, లేకపోతే ఆయన భూమి మీద నిల్చున్నా కానీ మనమైతే యుద్ధం చేయం. అంతటి గొప్ప గొప్ప ఇన్వెషన్స్ అని ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈయన ప్రపంచ విజేత ఎట్లా అయిందో నాకు అర్థం కాలే. ఎట్లా ఈయనకు బిరుదు అన్నది ఇట్లా ఆ ప్రపంచ విజేత అని చెప్పేసి ఎట్లా ఒప్పుకున్నారు అన్నది నాకు అర్థం కాలే. మీకేమైనా తెలుసా ప్రపంచ విజేత అయ్యింది ఎప్పుడైండు, ఎట్లా అయిండు, ఏం కథ, ఇదంతా లొల్లి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలే అసలు. ఇండియాను గెలవనప్పుడు, ఒక చిన్న రాజు చేతిలో ఓడిపోయినప్పుడు, పురుషోత్తముడి చేతిలో ఓడిపోయినప్పుడు మరి ప్రపంచ విజేత ఎట్లా అయిండు, అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది అర్థం కాలే. ఇక మరి ఈ కన్ఫ్యూజన్ అనేది నాకు ఒక్కరికే ఉన్నదా, లేకపోతే ఈ హిస్టరీ ఇది ఇట్లా తిప్పిన వాళ్ళకు, అంటే మనకి హిస్టరీని చదివిన వాళ్ళకు అందరికీ కూడా ఇట్లనే ఉన్నదా, ఏంది కథ అని చెప్పేసి కింద కామెంట్ చేయరు. అసలు నాకు అర్థమైతలేదు ఎట్లా అయిండు కథ. ఇదంతా ఇప్పుడు మార్చుకోవడానికి ఎంతైనా కొద్దిగా వాళ్ళది ఒక పెద్ద పై స్థాయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్రన్ కంట్రీస్తో పై చేయి ఉండాలని చెప్పేసి చాలా కోరుకుంటారు అనమాట. మాదే గొప్ప దేశం, మాదే మొత్తం అన్ని డెవలపింగ్ కంట్రీ, అది ఇది అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఇప్పుడు మన ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించక ముందు మన దేశం అనేది ఎంత నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఉండేది మన దేశాన్ని ఉండేది. వాళ్ళు వచ్చినాక కథం. ఎప్పుడైతే మనం వ్యాపారాల కోసం మేము ఇక్కడ ఇది చేస్తాం, అది నిర్మిస్తాం, ఇది నిర్మిస్తాం అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చినతోనే కంప్లీట్ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు కదా. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు ఏం సపోర్ట్ చేయరు కాబట్టి, ఎవడ ఎట్లా పోతే మనకి ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి, దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు మనల్ని ఎట్లా వాడుకున్నారో తెలుసా నెక్స్ట్ లెవెల్లో వాడుకున్నారు. ఎక్స్పెషల్లీ ఈ బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్. అది చెప్తే మాత్రం మీరు లిటరల్గా అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు. దాని గురించి ఒక మంచి ఒక సిరీస్ వేయవచ్చు, ఒక పెద్ద అదే వేయవచ్చు, అర్థమైందా. అది నెక్స్ట్ లెవెల్. అది పక్కన పెట్టుకుంటే ఈ ట్రాన్స్లేటర్ అంటే లైక్ ఒక చరిత్రని కిందిని బొమ్మని తిమ్మి వేసి చేయడంలో ఈ పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఇది ఎక్స్పర్ట్స్ అనమాట, అర్థమైందా. ట్రాన్స్లేట్ అంటే మనకి లైక్ ఒక పాత ఇప్పుడు ఒక మంచి ఏదైతే ఉందో అది ఒక దిక్కు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తిప్పి రాసి మాది మంచి అని చెప్పేసి చెప్పుకోవడానికి, డబ్బా కట్టుకోవడానికి అయితే ముందుంటారు అనమాట ఈ యొక్క దేశాలన్నీ కూడా. ఏది నేను నా నోడుతో చెప్పుడు ఎందుకు, ఆ దేశాల గురించి చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే, అది ఎట్లా నాశనం అయితే మనకి ఎందుకు. కానీ మన దగ్గర ఉన్నటువంటి సంపదను అంతటికున్న కొలగొట్టి వాడిప్పుడు నాది అని విర్రవీగుతున్నాడు. ఇక్కడ ఉన్నదాన్ని మొత్తం కంప్లీట్గా ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా తీసుకుపోయి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇప్పుడు ఏమంటాడు తెలుసా, అదంతా కూడా మాదే, అదంతా కూడా మేము కష్టపడి సంపాదించుకున్నాం, అది ఇది అని చెప్తున్నాడు అనమాట. ఏందో మరి నాకు అర్థం కాలే ఇది. మరి ఈ క్వశ్చన్ ఇట్లా అయితే మరి ఆ క్వశ్చన్ నాకు అసలు అర్థమవుతలేదు. ఈ ప్రపంచ విజేత ఎట్లా అయిండు అలెగ్జాండర్ అనేవాడు నాకు అర్థమవుతలేదు. అది మీకేమైనా అర్థమైందా? ప్రపంచాన్ని గెలుతాను వచ్చినోడు మరి ఆ పురుషోత్తముడి చేతిలో ఓడిపోయినాక, ఎప్పుడైతే పురుషోత్తముడి చేతిలో ఓడిపోయిండో అతను ప్రపంచాన్ని గెలవంటే కదా, మరి గెలిచిందని ఎట్లా రాసిరబ్బా నాకు అదొకటి అర్థం కాలే. గెలిచిందని చెప్పేసి ఈ బుక్స్లో మనం చదువుకున్న బుక్స్లలో ఉంటుంది, అన్నిట్లలో కూడా పురుషోత్తముడి చేతిలో అది వాళ్ళిద్దరు కూడా కలిసిపోయి అది అయింది, ఇదైంది, అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్తారనమాట. కానీ నిజాన్ని మాత్రం ఎందుకు కప్పుపుచ్చారు అంటే మాత్రం ఒకటే దాని గురించి కావచ్చు మనకి, లైక్ ఈ అలెగ్జాండర్ అనేవాడు మొత్తం విశ్వాన్ని పరిపాలించిందని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి కోసం అట్లా చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. మరి వీడియోకి అయితే ఇంతగా మరి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వెల్కమ్ చేసి ఆల్ మెటప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.